ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా హైదరాబాద్ లో తిరుగులేదని చాటుకోవడంతో పాటు పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ప్రకటించిన గులాబీ పార్టీ ఎన్నికల వ్యూహం ప్రచారంపై దృష్టి సారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన ఇన్ఛార్జీలు నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, దివంగత మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. 6 గ్యారంటీల అమల్లో వైఫల్యం, హైడ్రా కూల్చివేతలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సర్కారు వైఫల్యాన్ని ఉప ఎన్నికలో అనుకూలంగా మలుచుకోవాలని ఇన్ఛార్జీలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డు ప్రచారాన్ని ఇంటింటికి చేర్చాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూనే కేసీఆర్ సర్కారు అమలు చేసిన వివిధ కార్యక్రమాలను వివరించాలని చెప్పారు. ఉప ఎన్నిక ఫలితం ద్వారా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పదవుల్లోనూ తేడాలు ఉండబోవని, బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టినట్లు అవుతుందని నేతలు వ్యాఖ్యానించారు. బీహార్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న మజ్లిస్ పార్టీ ఇక్కడ మద్దతిస్తే ద్వంద్వ విధానం అవుతుందన్నారు. ప్రచారం చివరి దశలో ముఖ్య నేతల రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని కొందరు నేతలు కోరగా అధినేత దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ తెలిపారు. ప్రచారం మొదలుకొని ఎన్నిక వ్యూహం సహా అన్నింటి పర్యవేక్షణ కోసం వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. నగరానికి చెందిన మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమ్మద్ అలీతో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వార్ రూమ్ ద్వారా ఉప ఎన్నికను పర్యవేక్షిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు, తదుపరి పరిణామాల ఆధారంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహాన్ని పూర్తి స్థాయిలో ఖరారు చేయాలని నిర్ణయించారు.